విశాఖ టైకూన్ కూడలి డివైడర్ను టీడీపీ జనసేన నేతలు తొలగించారు. గండి బాబ్జీ, పితలమూర్తి యాదవ్ల సమక్షంలో బుల్డోజర్తో డివైడర్ తొలగించారు. రోడ్డుపై సిగ్నల్ లైట్స్ మధ్య డివైడర్ ఉంది. గతంలో ఈ ప్రాంతంలో పర్యటించిన పవన్ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే దీన్ని తొలగిస్తామని ప్రకటించారు. దీంతో టీడీపీ జనసేన నేతలు దీన్ని తొలగించారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడం, అధికారం చేర్తులు మారినటువంటి నేపథ్యంలో విశాఖలో సమూల మార్పులు మొదలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం నేనున్నటువంటిది ఇది సిరిపురం జంక్షన్ రోడ్డు. ఇక్కడ గతంలో ఒక కాంట్రవర్సీ నడిచినటువంటి పరిస్థితి ఉంది. కాంట్రవర్సీకి కారణమైనటువంటి ప్లేస్ ఇదే. ఇక్కడ కనిపిస్తున్నటువంటి బైక్ ఆపినటువంటి ప్లేస్, ఇక్కడ ఒక డివైడర్ ఉండేది గతంలో. ఈ డివైడర్ని ఏర్పాటు చేయడం వల్ల ఇంచుమించుగా ½ కిలోమీటర్ ముందుకు వెళ్ళి దాన్ని యూ టర్న్ చేసుకుని రావాల్సినటువంటి పొజిషన్ ఉండేది. దీనికి కారణం మనకి ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఒక కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో ఆ కన్స్ట్రక్షన్ చూడవచ్చు. ఆ కన్స్ట్రక్షన్ సంబంధించి అది బిల్డరు నిన్నటి వరకు ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీ ఎంవివి సత్యనారాయణకి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అక్కడ వాయువ్యంలో రోడ్డు సోల్ ఉంది కాబట్టి ఇక్కడ డివైడర్ పెడితే ఖచ్చితంగా దానికి ప్రాబ్లం ఉండదని దీనికి శంకుస్థాపన చేసిన రోజునాడే, అంటే ఈ ఎంవివి కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి ది ఎంవివి పార్క్ అనే ఈ అపార్ట్మెంట్కి సంబంధించి, గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్కి సంబంధించి శంకుస్థాపన చేసిన రోజే ఇక్కడ డివైడర్ వేసి దీన్ని మూసేసినటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు డివైడర్ దీని పొడవుగా ఉన్నటువంటిది. ఒక్కసారిగా అధికారం మారింది. అధికారం మారిన వెంటనే జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటరు, అదేవిధంగా పీతల మూర్తి యాదవ్ మొత్తము తన అనుచరులతో ఒక బుల్డోజర్ తీసుకుని వచ్చి ఈ ఉన్నటువంటి డివైడర్లో కొంత భాగాన్ని అయితే ప్రస్తుతం తీసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే, ఎందుకంటే ఖచ్చితంగా మార్పు అనేది కావాలి. ఇక్కడ ఉన్నటువంటి ఈ డివైడర్ వల్ల గతంలో పవన్ కళ్యాణ్ సైతము ఇక్కడికి వచ్చి, ఎందుకంటే ఆ ఎంవివి చేస్తున్నటువంటి ఆ కన్స్ట్రక్షన్లో క్రిస్టియన్ భూములు అయితే ఉన్నాయి, క్రిస్టియన్ కాంట్రవర్సీ భూములు ఉన్నాయి. వాటికి సంబంధించి వీళ్ళందరూ కూడా పేదల దగ్గర నుంచి క్రిస్టియన్ భూముల్ని అన్యాయంగా తీసేసుకుని కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు అనేది ఒక ఫిర్యాదు కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావడం, ఈ డివైడర్ని కూడా పరిశీలించడం, ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని తొలగిస్తాము. ఎందుకంటే ఇది చూడడానికి చిన్నగా ఉన్నా కూడా వాయువ్యంలో రోడ్డు సొల్లందనే కారణంతో దాదాపుగా 1.5 సంవత్సరం నుంచి ఈ డివైడర్ మొత్తాన్ని కూడా ఇలాగే ఉంచారు. ఇక్కడ సిగ్నల్ పాయింట్ ఉన్న డివైడర్ అవసరం లేకపోయినా కూడా ఉంచినటువంటి పరిస్థితి ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ వచ్చినటువంటి సమయంలో ఈ కాంట్రవర్సీ నడిచినటువంటి టైంలో కూడా ముఖ్యంగా అప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి ఎంవివి సత్యనారాయణ, నేను స్వయంగా సిపికి ఒక లెటర్ రాస్తాను, ఈ డివైడర్ని తొలగించమని చెప్తానని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మీడియా ముఖంగా చెప్పినా కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 1 సంవత్సర కాలం నడిచింది. ఈ సంవత్సర కాలం నుంచి కూడా డివైడర్ని అయితే తొలగించినటువంటి పరిస్థితి అయితే లేదు. నిన్న ఒక్కసారిగా ఎన్నికల ఫలితాలు రావడం, టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రావడం, జనసేనకు సంబంధించినటువంటి నాయకులు అదేవిధంగా కార్యకర్తలు వచ్చి బుల్డోజర్లతో ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం నేనున్నటువంటి ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ని ప్రస్తుతం అయితే వీళ్ళు తీసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ట్రాఫిక్ సమయం కావడంతో ఇప్పుడు ప్రస్తుతం బుల్డోజర్ని అయితే ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా 4 దిమ్మలు తీశారు. మిగతాది మొత్తం అంతా కూడా తొలగిస్తూ ఉంటున్నారు. ఉన్నటువంటి ఈ పూర్తి ఏదైతే మనకు కనిపిస్తున్నటువంటి ఈ సిగ్నల్స్లో ఉందో ఈ సిగ్నల్స్కి సంబంధించినటువంటి మొత్తం ప్లేస్ అంతని కూడా క్లియర్ చేస్తే అటు వెళ్ళొచ్చేటువంటి, అంటే 3 వైపులు ఉన్నటువంటి దానికి వెళ్ళొచ్చేటువంటి ప్లేస్కి సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉండదనేది తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు పీతలమూర్తి యాదవ్ ఉన్నారు. ఏంటి ఒక్కసారి ఈ మార్పు ఇలాంటిది కొనసాగుతుంది అనుకోవచ్చా? విశాఖ నగర ప్రజలకు ఇవాళ స్వేచ్ఛ స్వాతంత్రం వచ్చింది. విశాఖ నగరంలో ఉన్నటువంటి వాహనదారులందరూ కూడా పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే టైకూన్ కూడలి విశాఖ మాజీ ఎంపీ ఎంవివి వైసీపీ నేత యొక్క వెంచర్ కి క్రైస్తవుల భూములు కొట్టేసిన దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి వ్యక్తికి ఇవాళ వాస్తు విరుద్ధం చెప్పి ఏదైతే ఇది అడ్డంగా క్లోజ్ చేశారో దానికి ఇవాళ మేము ఓపెన్ చేశాం. జనసేనాని ఇదే వేదికగా మా ప్రభుత్వం రాగానే విశాఖ వాహనదారులందరికీ కూడా మేము విముక్తి చెందేలా చేస్తామని చెప్పి ఇచ్చినటువంటి మాటకి ఇవాళ నిలబెట్టుకున్నాం. ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చింది, వాహనదారులు విముక్తి చెందారు. ఖచ్చితంగా ఈ యొక్క రహదారిని ఓపెన్ చేసి ప్రజల ఉపయోగం కోసం ప్రజల పక్షాన మేము పోలీసులు కూడా దీన్ని ఓపెన్ చేయడానికి ముందుకు రాలేదు. ఎంపీ కూడా నేను ఒక లెటర్ ఇస్తున్నాను దీన్ని ఓపెన్ చేయమని చెప్పినా కూడా పోలీసులు ఇప్పటి వరకు చేసినటువంటి పరిస్థితి లేదు. కానీ ఒక్కసారి వాతావరణంలో మార్పు వచ్చింది, అధికారం మారడంతోనే ఈ మార్పులు అనుకోవచ్చా? సార్, చేతగాని ఎంపీ విశాఖ ఎంపీ ఇక్కడ లెటర్ ఇచ్చి జీవీఎంసీ అధికారులకి పోలీస్ కమిషనర్ గారికి కనీసం ఈ యొక్క డివైడర్లు ఓపెన్ చేయలేనటువంటి వ్యక్తి అసలు ప్రజలకు ఏం చేయగలరని కదా ప్రజలు తీర్పిచ్చారు. వెలగపూడి రామకృష్ణ బాబు గారికి వాళ్ళు వచ్చిన మెజారిటీ ఓట్లలో కనీసం అన్ని ఓట్లు కూడా పోలవలేదు కదా. దుర్మార్గమైనటువంటి
దౌర్భాగ్యుడికి, దోపిడీదారుడికి. కాబట్టి నియోజకవర్గ ప్రజలు, నగర ప్రజలు బుద్ధి చెప్పారు వైసీపీకి. క్లీన్ స్వీప్ చేశారు, క్లీన్ బౌల్డ్ అయిపోయింది, బంగాళాఖాతంలో కలిపేశారు వైసీపీని. ఇంకా ప్రజలకు, విశాఖ ప్రజలకే కాదు, రాష్ట్ర ప్రజలకే కాదు, ఉత్తరాంధ్ర ప్రజలకి విముక్తి చెందారు. ఈ యొక్క అరాచక పాలన నుంచి ఈ యొక్క విముక్తి చెందాలనే కసిగా వీళ్ళు ఓటేసి మన రాష్ట్రాన్ని, మన ప్రాంతాన్ని, మన నగరాన్ని మనం కాపాడుకుందాం జయంతోనే ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్యలో ఉన్నటువంటి మేజర్ ప్రాబ్లం అయితే మీరు దగ్గరుండి క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు అందరి నోట నలుగుతున్నటువంటి రిషికొండ పొజిషన్ ఏంటి, ఏం చేయబోతున్నారు? ఋషికొండ ఖచ్చితంగా టూరిజం ప్రాజెక్ట్ కోసం ఏదైతే వీళ్ళు నిర్ణయాలు తీసుకొని పర్మిషన్ తీసుకొచ్చారో అది టూరిజం పర్పస్ కోసమే దాన్ని ఉపయోగించేలాగా కొత్త ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా, ముఖ్యమంత్రి గారు కూడా చర్యలు తీసుకుంటారని మేమైతే భావిస్తున్నాం. మొత్తానికి చూడొచ్చు, జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ స్వయంగా ఇక్కడికి వచ్చి నేను ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం, వచ్చిన వెంటనే దీన్ని తొలగిస్తామని ప్రకటన చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనిలో భాగంగానే అధికారంలోకి వచ్చినటువంటి మరుసటి రోజే, అంటే ఫలితాలు రిలీజ్ అయినటువంటి మరుసటి రోజే జనసేన పార్టీకి సంబంధించినటువంటి కొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు వచ్చి డివైడర్ను తొలగించారు. దానికి పోలీసులు సహాయ సహకారాలు అందిస్తూ ప్రస్తుతం అయితే ఈ డివైడర్ను తొలగించే కార్యక్రమం అయితే కొనసాగుతుంది. ఖచ్చితంగా ఎలాంటి మార్పులు అనేకం విశాఖపట్నం ప్రజలు చూస్తారు. విశాఖ ప్రజలకి స్వేచ్ఛగా జీవించడానికి ఒక అవకాశాన్ని మేము కల్పిస్తున్నామని చెప్పేసి జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ మురళితో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.